మతాలు వేరైనా దేశం ఒకటే. సాలూరులో 3 ప్రార్థనా స్థలాల్లో 30 నెలల జెండాతో మత సామరస్యాన్ని చాటిన వాయిస్ ట్రస్ట్. సాలూరు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వాయిస్ ట్రస్ట్ మిషన్ నేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో సాలూరులో మత సామరస్యం, జాతీయ ఐక్యతను చాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్సీఎం చర్చి, దేశమ్మ తల్లి దేవాలయం, మహమ్మదీయ మసీదు ప్రాంగణాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చి ప్రతినిధులు, మహమ్మదీయ మసీదు గురువు గారు, దేశమ్మ తల్లి దేవాలయ ఆలయ ధర్మకర్త హాజరై జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. మతాలు వేరైనా దేశం ఒక్కటే, ప్రార్థనా స్థలాలు వేరైనా దేశం కోసం మన స్వరం ఒక్కటే అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా వాయిస్ ట్రస్ట్ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. త్యాగాలకు గుర్తుగా మొక్కల పంపిణీ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న చర్చి ప్రతినిధులు, మసీదు గురువు, ఆలయ ధర్మకర్తలకు వాయిస్ ట్రస్ట్ తరపున మొక్కలను అందజేశారు. మొక్కలను నాటి సంరక్షించాలని వారు కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జెండా ఎగరవేసే కార్యక్రమం కాకుండా దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం, జాతీయ ఐక్యతను పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా మన బాధ్యత అని వాయిస్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. ప్రార్థనా స్థలాలు వేరైనా పలికేది దేశం కోసం, ఒకే స్వరం. మతాలు వేరైనా మనందరి మాతృభూమి ఒకటే అనే నినాదంతో, అనే సందేశంతో ఆర్సీఎం చర్చి నుండి దేశమ్మ తల్లి దేవాలయం, అక్కడి నుండి మహమ్మదీయ మసీదు వరకు సాగిన ఈ కార్యక్రమం సాలూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆయా మతాల ప్రతినిధులు, వాయిస్ ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనాన్ని సమర్పించారు. आज हमारा 80 का ये जो आजादी का दिन है, हमारे और आपके लिए बहुत ही ज्यादा एहतराम का दिन है। आज हम लोग इस दिन के लिए यहाँ पर जमा हुए हैं कि हमको हमारे मजहब की आजादी, हमारे हिंदुस्तान की आजादी, हर एक चीज खुद हम अपने कुल्ली इख्तियार में है। ये हम लोगों के लिए बड़ी खुशकिस्मती की बात है, वरना ये आजादी से पहले इतना भेदभाव रहता था हिंदुस्तान के अंदर कि लोग अपने कोई भी काम अपनी मंशा के मुताबिक नहीं कर सकते थे। आज ये जो हमारा देश आजाद हुआ है, आज हम इस आजादी के तहत में अपनी मंदिर, मस्जिद, चर्च और जितने भी ये रिलीजियस स्थान है, ये सब के ऊपर हम अपना अंदर की 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున గుడి, మసీదు, చర్చ్ అనే కార్యక్రమం వన్ నేషన్ వన్ స్పిరిట్, ఒకటే దేశం ఒకటే ధ్యేయం అన్నట్టుగా మేము ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్రం, వాళ్ళ చిందించిన రక్తం ఈరోజు సహాయంగా జెండా ఎగరేయగలుగుతున్నాం. వాయిస్ ట్రస్ట్ తరపున మాతృభూమికి అందరూ ఒకటే అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడం కోసమే మేము ఈరోజు సంకల్పం. సో ఈరోజు చర్చి కాడ ఫాదర్తో చేసి, తర్వాత నెక్స్ట్ దేశం తల్లి గుడికాడ సంగిరెడ్డి శివాజీ స్వామి ఆధ్వర్యంలో ఈ జెండా వందనం కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, శివాజీ స్వామి గారికి వాయిస్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వాయిస్ ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున మిషన్ నేషన్ ఫస్ట్ అనే పవిత్రమైన కార్యం ద్వారా దేశంలో ఉండే ప్రతి ప్రార్థనా మందిరాలు వేరే అవ్వచ్చు, మన ఆచార వ్యవహారాలు వేరే అవ్వచ్చు, మన పూజా విధానాలు వేరే అవ్వచ్చు, కానీ మన అంతిమ లక్ష్యం ఒకటే. మనంతా కూడా వ్యక్తి కంటే ముందు దేశం ముఖ్యం, మనకి వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యం అనే సందేశాన్ని యావత్ దేశానికి కూడా సగర్వంగా చాటాలని మన పరిధిలో ఉన్న గుడి మరియు మసీదు, చర్చు వంటి పవిత్ర దేవస్థానాల్లోని, పవిత్ర మందిరాల్లోని ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి మన దేశం అనేది, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కారకంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారంగా అనే పవిత్రమైన సందేశంతో ఒక మహాకవి చెప్పినట్టు మన సంబంధించి మన భావాలు ఉన్నప్పటికీ కూడా మన జాతి అనేది జాతి ప్రయోజనాల కోసం నిత్యం మనం పరితపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో వాయిస్ ట్రస్ట్ విజనరీ ఆర్గనైజేషన్ ఇన్స్పైరింగ్ చేంజ్ ఎవ్రీవేర్ అంటే ఒక స్ఫూర్తిదాయక మార్పు కోసం మన దేశం అనేది ముఖ్యం అనే సందేశాన్ని సగర్వంగా మొత్తం అందరికీ వెలుగెత్తి చాటాలనే ఉద్దేశంతో ఈ మిషన్ నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం ద్వారా పురస్కరించుకొని అందరం కూడా దేశం సంబంధించి మన మాతృభూమికి ఎంతో మంది వీరుల ప్రాణత్యాగం ఫలితం ఇది. వీళ్ళ
ప్రాణ త్యాగాలు అంటే ఎందరో కర్మఫలం ఆశించిన ధర్మవీరుల త్యాగాలను స్మరిస్తూ కూడా వాళ్ళ త్యాగాలన్నిటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఒకసారి వెలుగెత్తి మనం భారత్ మాతాకి జై అంటే వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతా సూచకంగా మన గుండె లోతుల్లో నుంచి ఒక్కసారి భారత్ మాతాకి జై అనే సందేశాన్ని చెప్తూ తద్వారా వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించిన గౌరవాన్ని అనేది మనం అందిద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి गुलसिता हमारा हमारा सारे जगह से अच्छा, हिंदुस्ता हमारा हमारा सारे जगह से अच्छा। गुर्बत में हूँ अगर हम रहता है दिल वतन में, गुर्बत में हूँ अगर हम रहता है दिल वतन में, समझो वही हमें भी, समझो वही हमें भी, हमारा हमारा। ఫస్ట్ అంటే వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా మనకి దేశం ముఖ్యమనే ఒక నినాదంతో, ఒక ఆశయంతో, ఒక సంకల్పంతో మీరు నిర్ణయించుకున్న ఈ సంకల్పానికి మాకు ఆతిథ్యం ఇచ్చి మేము కూడా మనందరం కూడా భారతీయతని వెలుగెత్తి చాటుతామని చెప్పి మన ముస్లిం పెద్దలు అందరూ కూడా సంఘటితమై వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేయడం నిజంగా మన జాతి చేసుకున్న అదృష్టం. మనకు సంబంధించి మన కాలూరుకు సంబంధించి ఏ పండుగ అయితేనేమి, ఏ కార్యం అయితేనేమి మేము కూడా ముందుంటాము. ప్రతి కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఆలోచనలో కాదు, మాటల్లో కాదు, జాతరలో చూపించి ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలకి కూడా వాళ్ళు మొత్తమంతా కూడా మతాంతరంగా కాకుండా వాళ్ళంతా కూడా సంఘటితమై మనమంతా భారతీయులు అని మన సాలూరుకి సంబంధించి ఆతిథ్యం వహించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయతను చూపించి మన దేశం అంతా ఒక్కటే, మన భూమి ఒక్కటే, మన పండుగలన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు వేరైనా, మన ప్రార్థనా మందిరాలు వేరైనా, మన వ్యక్తులుగా మనంతా వేరైనా కూడా మనకు దేశం ముఖ్యం, దేశ ప్రయోజనం ముఖ్యం అనే సందేశాన్ని వాళ్ళు ఆటంకాత్మకంగా చూపించారు. అందుకే మా ఈ సంకల్పానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా బలమవుతారని మేము అనుకున్న మా ఆలోచనకి అంకురార్పణ చేస్తూ వీళ్ళు అంతా సంఘటితమయ్యి మమ్మల్ని అంతా సంఘటితం చేసి మొత్తం సందేశాన్ని అంటే దేశం అంతా ఒకటే అనే సందేశాన్ని ఇచ్చిన ఈ మత పెద్దలకు ప్రత్యేకంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. అదే విధంగా మనకి వ్యక్తులుగా వేరవచ్చు, మన వైవిధ్యం అనేది మన బలం, మన ఐక్యత అనేది మన దేశానికి బలం. మన దేశానికి ఎప్పుడు కూడా మన వ్యక్తుల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకి ముఖ్యమని మీరు ఆచరణ ద్వారా చూపించినందుకు ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా వాయిస్ తరఫున చాలా తక్కువే. ఇక మీదట కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించే గానీ, సమాజానికి ఉపయోగపడే విషయాలు కానీ, సమాజానికి मट्टी నేషనల్ ల్యాండ్ కలిసిపోవాలనా? जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय हे సంబంధించి ఏ పండుగ అయితేనేమి, ఏ కార్యం అయితేనేమి మేము కూడా ముందుంటాము. ప్రతి కార్యక్రమంలోనే మేము ముందుండడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా
ఆలోచనలో కాదు, మాటల్లో కాదు, చేతల్లో చూపించి ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలకి కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా ఒక మతాంతరంగా కాకుండా వాళ్ళంతా కూడా సంఘటితమై మనమంతా భారతీయులు అని మన సాలూరుకి సంబంధించి ఆతిథ్యం వహించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయతను చూపించి మన దేశం అంతా ఒక్కటే, మన భూమి ఒక్కటే, మన పండుగలన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు వేరైనా, మన ప్రార్థనా మందిరాలు వేరైనా, మన వ్యక్తులుగా మనమంతా వేరైనా కూడా మనకు దేశం ముఖ్యం, దేశ ప్రయోజనం ముఖ్యం అనే సందేశాన్ని వాళ్ళు ఆచరణాత్మకంగా చూపించారు. అందుకే మా ఈ సంకల్పానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా బలమవుతారని మేము అనుకున్న మా ఆలోచనకి అంకురార్పణ చేస్తూ వీళ్ళు అంతా సంఘటితమయ్యి మమ్మల్ని అంతా సంఘటితం చేసి మొత్తం సందేశాన్ని, అంటే దేశం అంతా ఒకటే అనే సందేశాన్ని ఇచ్చిన ఈ మత పెద్దలకు ప్రత్యేకంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. అదే విధంగా మనకి వ్యక్తులుగా వేరవ్వచ్చు, మన వైవిధ్యం అనేది మన బలం, మన ఐక్యత అనేది మన దేశానికి బలం. మన దేశానికి ఎప్పుడు కూడా మన వ్యక్తుల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకి ముఖ్యమని మీరు ఆచరణ ద్వారా చూపించినందుకు ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా వాయిస్ ట్రస్ట్ తరఫున చాలా తక్కువే. ఇక మీదట కూడా దేశాలు కానీ, సమాజానికి ఉపయోగపడే విషయాలు కానీ, సమాజానికి అభివృద్ధి పడే ఎన్ని కార్యక్రమాలకి కూడా భాగపాఠం ఇచ్చి మాకు చాలా ఆశని కల్పించారు. ఈ కార్యక్రమం అనేది స్వాతంత్ర దినోత్సవం అనేది ఎక్కడితో స్వాతంత్ర దినోత్సవంతోనే ముగించకుండా ఇదే మనకు ప్రారంభం కావాలి. ఎన్నో కార్యక్రమాలకి ఈ కార్యక్రమం అనేది పునాది కావాలి. దానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మీ ఆచరణ ద్వారా మాకు తెలిసింది. ఇక మీద కూడా ఎన్నో కార్యక్రమాలు మనమంతా కలిసి చేయాలి. మన జాతి ఒకటే, మన దేశం ఒకటే, మన భావం ఒకటే, మన మట్టి ఒకటే, మన మాతృభూమి ఒకటే అనే సందేశాన్ని నిలువెల్లా చాటుతూ ఈ సందేశం అనేది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని, స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఎవరిలో ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడా మన జాతి పరంగా, దేశం పరంగా మనం ఒకటే అనే సందేశాన్ని వెలుగెత్తి చాటాలని మనసారా కోరుకుంటూ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై హింద్. ఫస్ట్ అంటే వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా మనకి దేశం ముఖ్యమనే ఒక నినాదంతో, ఒక ఆశయంతో, ఒక సంకల్పంతో మీరు నిర్ణయించుకున్న ఈ సంకల్పానికి మాకు ఆతిథ్యం ఇచ్చి మేము కూడా మనందరం కూడా భారతీయతని వెలుగెత్తి చాటుతామని చెప్పి మన ముస్లిం పెద్దలు అందరూ కూడా సంఘటితమై వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయడం నిజంగా మన జాతి చేసుకున్న అదృష్టం. మనకు సంబంధించి, మన సాలూరుకు సంబంధించి ఏ పండుగ అయితేనేమి, ఏ కార్యం అయితేనేమి మేము కూడా ముందుంటాము. ప్రతి కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఆలోచనలో కాదు, మతంలో కాదు, జాతరలో చూపించి ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలకి కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా ఒక మతాంతరంగా కాకుండా వాళ్ళంతా కూడా సంఘటితమై మనమంతా భారతీయులు అని మన సాలూరుకి సంబంధించి ఆతిథ్యం వహించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయతను చూపించి మన దేశం అంతా ఒక్కటే, మన భూమి ఒక్కటే, మన పండుగలన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు వేరైనా, మన ప్రార్థనా మందిరాలు వేరైనా, మన వ్యక్తులుగా మనమంతా వేరైనా కూడా మనకు దేశం ముఖ్యం, దేశ ప్రయోజనం ముఖ్యం అనే సందేశాన్ని వాళ్ళు ఆచరణాత్మకంగా చూపించారు. అందుకే మా ఈ సంకల్పానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా బలమవుతారని మేము అనుకున్న మా ఆలోచనకి అంకురార్పణ చేస్తూ వీళ్ళు అంతా సంఘటితమయ్యి మమ్మల్ని అంతా సంఘటితం చేసి మొత్తం సందేశాన్ని, అంటే దేశం అంతా ఒకటే అనే సందేశాన్ని ఇచ్చిన ఈ మత పెద్దలకు ప్రత్యేకంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. అదే విధంగా మనకి వ్యక్తులుగా వేరవ్వచ్చు, మన వైవిధ్యం అనేది మన బలం, మన ఐక్యత అనేది మన దేశానికి బలం. మన దేశానికి ఎప్పుడు కూడా మన వ్యక్తుల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకి ముఖ్యమని మీరు ఆచరణ ద్వారా చూపించినందుకు ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా వాయిస్ ట్రస్ట్ తరఫున చాలా తక్కువే. ఇక మీదట కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించే గానీ, సమాజానికి ఉపయోగపడే విషయాలు కానీ, సమాజానికి सारे जगह से अच्छा हिंदुस्ता हमारा सारे जगह से अच्छा। गुर्बत में हूँ अगर हम रहता है दिल वतन में, गुर्बत में हूँ अगर हम रहता है दिल वतन में, समझो वही हमें भी, समझो वही हमें भी, होगा हमारा हमारा। सारे जहां से
ఫస్ట్ అంటే వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా మనకి దేశం ముఖ్యమనే ఒక నినాదంతో, ఒక ఆశయంతో, ఒక సంకల్పంతో మీరు నిర్ణయించుకున్న ఈ సంకల్పానికి మాకు ఆతిథ్యం ఇచ్చి మేము కూడా మనందరం కూడా భారతీయతని వెలికెత్తి చూడతామని చెప్పి మన ముస్లిం పెద్దలు అందరూ కూడా సంఘటితమై వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయడం నిజంగా మన జాతి చేసుకున్న అదృష్టం. మనకు సంబంధించి మన సాధువులకు సంబంధించి ఏ పండుగ అయితేనేమి, ఏ కార్యం అయితేనేమి మేము కూడా ముందుంటాము. ప్రతి కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఆలోచనలో కాదు, మతంలో కాదు, జాతరలో చూపించి ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలకి కూడా వాళ్ళు మొత్తమంతా కూడా మతాంతరంగా కాకుండా వాళ్ళంతా కూడా సంఘటితమై మనమంతా భారతీయులు అని మన సాధువులకు సంబంధించి ఆతిథ్యం వహించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయతను చూపించి మన దేశం అంతా ఒక్కటే, మన భూమి ఒక్కటే, మన పండుగలన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు వేరైనా, మన ప్రార్థనా మందిరాలు వేరైనా, మన వ్యక్తులుగా మనమంతా వేరైనా కూడా మనకు దేశం ముఖ్యం, దేశ ప్రయోజనం ముఖ్యం అనే సందేశాన్ని వాళ్ళు ఆకర్షణాత్మకంగా చూపించారు. అందుకే మా ఈ సంకల్పానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా బలమవుతారని మేము అనుకున్న మా ఆలోచనకి అంకురార్పణ చేస్తూ వీళ్ళు ఎంత సంఘటితమయ్యి మమ్మల్ని అంతా సంఘటితం చేసి మొత్తం సందేశాన్ని అంటే దేశం అంతా ఒకటే అనే సందేశాన్ని ఇచ్చిన ఈ మత పెద్దలకు ప్రత్యేకంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. అదే విధంగా మనకి వ్యక్తులుగా వేరవచ్చు, మన వైవిధ్యం అనేది మన బలం, మన ఐక్యత అనేది మన దేశానికి బలం. మన దేశానికి ఎప్పుడు కూడా మన వ్యక్తుల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, దేశ ప్రయోజనాలకి ముఖ్యమని మీరు ఆచరణ ద్వారా చూపించినందుకు ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా వాయిస్ తరఫున చాలా తక్కువే. ఇక మీదట కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించే కానీ, సమాజానికి ఉపయోగపడే విషయాలు కానీ, సమాజానికి వాయిస్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరఫున మిషన్ నేషనల్ ఫస్ట్ అనే పవిత్రమైన కార్యం ద్వారా దేశంలో ఉండే ప్రతి ప్రార్థనా మందిరాలు వేరే అవ్వచ్చు, మన ఆచార వ్యవహారాలు వేరే అవ్వచ్చు, మన పూజా విధానాలు వేరే అవ్వచ్చు, కానీ మన అంతిమ లక్ష్యం ఒకటే. మనమంతా కూడా వ్యక్తి కంటే ముందు దేశం ముఖ్యం, మనకి వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యం అనే సందేశాన్ని యావత్ దేశానికి కూడా సగర్వంగా చాటాలని మన పరిధిలో ఉన్న గుడి మరియు మసీదు, చర్చు వంటి పవిత్ర దేవస్థానాల్లోని పవిత్ర మందిరాల్లోని ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి మన దేశం అనేది నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కారకంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారంగా అనే పవిత్రమైన సందేశంతో ఒక మహాకవి చెప్పినట్టు మన సంబంధించి మన భావాలు ఉన్నప్పటికీ కూడా మన జాతి అనేది జాతి ప్రయోజనాల కోసం నిత్యం మనం పరితపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో వాయిస్ ట్రస్ట్ విజనరీ ఆర్గనైజేషన్ ఇన్స్పైరింగ్ చేంజ్ ఎవ్రీవేర్ అంటే ఒక స్ఫూర్తిదాయక మార్పు కోసం మన దేశం అనేది ముఖ్యం అనే సందేశాన్ని సగర్వంగా మొత్తం అందరికీ వెలుగెత్తి చాటాలనే ఉద్దేశంతో ఈ మిషన్ నేషనల్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం ద్వారా పురస్కరించుకొని అందరం కూడా దేశం సంబంధించి మన మాతృభూమికి ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాల ఫలితం ఇది. ఈ వీళ్ళ ప్రాణ త్యాగాలు అంటే ఎందరో కర్మఫలం ఆశించిన ధర్మవీరుల త్యాగాలను స్మరిస్తూ కూడా వాళ్ళ త్యాగాలన్నిటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఒకసారి వెలుగెత్తి మనం భారత్ మాతాకి జై అంటే వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతా సూచకంగా మన గుండె లోతుల్లో నుంచి ఒకసారి భారత్ మాతాకి జై అనే సందేశాన్ని చెప్తూ తద్వారా వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించిన గౌరవాన్ని అనేది మనం అందిద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నేషనల్ ల్యాండ్ అలా కలిసిపోవాలన్నా
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున గుడి మసీదు చర్చ్ అనే కార్యక్రమం వన్ నేషన్ వన్ స్పిరిట్, ఒకటే దేశం ఒకటే ధ్యేయం అన్నట్టుగా మేము ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్రం, వాళ్ళ చిందించిన రక్తం ఈరోజు సహాయంగా జెండా ఎగరేయగలుగుతున్నాం. వాయిస్ ట్రస్ట్ తరపున మాతృభూమికి అందరూ ఒకటే అనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడం కోసమే మేము ఈరోజు సంకల్పం. సో ఈరోజు చర్చి కాడ ఫాదర్తో చేసి తర్వాత నెక్స్ట్ దేశం తల్లి గుడికాడ సంగిరెడ్డి శివాజీ స్వామి ఆధ్వర్యంలో ఈ జెండా వందనం కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి శివాజీ స్వామి గారికి వాయిస్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం మాతృభూమికి అందరూ సమానమనే దృక్పథంతో వాయిస్ టెస్ట్ తరఫున మొదట మన గురువు గారిని ఎప్పుడో చదవగానే అతను స్పందించి అందరం భారతీయులమే, అందరి భావన ఒకటే అనే నిరూపించుకోవడానికి గుడి చర్చు మసీద్ అనే ఈ కాన్సెప్ట్తో ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతీయ భావాలు ఉన్నాయని సమాజానికి మంచి సందేశం ఇద్దామనే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నానికి మీ అందరూ సహకరించడం చాలా గొప్ప విషయం. ఇలాగే మనం అందరం కలిసి సమాజంలో మంచి మంచి సేవా కార్యక్రమంతో చేద్దామని ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాయిస్ టెస్ట్ సభ్యులు సుశాంతగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రాం అనుకోగానే మాకు ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిన గురువుగారికి ధన్యవాదాలు. ఆ వాయిస్ ట్రస్ట్ అనేది ఈరోజు స్వాతంత్ర వేడుకలు అందరూ జరుపుకుంటారు. కాకపోతే మనకి కులమత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా చేసుకుందాం అనే కాన్సెప్ట్తో ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం చేసుకుంటున్నాం. ఇందులో మొక్కలు అనేవి ఎందుకంటే ప్రాంతాలు చేసుకుంటూ అనుకున్నాం. ముఖ్యంగా స్వాతంత్ర కోసం పోరాడిన యువతులు చాలా మంది ఉన్నారు. అందులో వారి పేరు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. అతను ఆ ఇల్లు భారతదేశం, నేను భారతీయ అయినందుకు నాకు చాలా గర్వకారణం అని చెప్పిన వ్యక్తి. ఇంకో ఒక వ్యక్తి అతన్ని మనం ముందుగా సందర్శగా. అందరికీ నమస్కారం. వాయిస్ ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరికి, దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా వాయిస్ ట్రస్ట్ తరపున మిషన్ నేషనల్ అంటే మిషన్ ఫస్ట్ అందరికీ నమస్కారం. వాయిస్ ట్రస్ట్ తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం ఎంచుకున్నటువంటి కార్యక్రమం అనేది చాలా యూనిక్గా ఉంది. దీని ఉద్దేశం క్రిస్టియన్ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాడు, హిందూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాడు, ఒక ముస్లిం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే వివక్షలతో వేరు చేసే ఈ దేశంలోని అందరినీ ఒకటే అని ఒక రకంగా చెప్పినటువంటి ఈ వాయిస్ ట్రస్ట్కి నా తరఫున ధన్యవాదాలు. అదే రకంగా అందరికీ ఇంకోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. मोहतरम बुजुर्गों और दोस्तों, आज हमारा 80 का ये जो आज़ादी का दिन है, हमारे और आपके लिए बहुत ही ज्यादा एहतराम का दिन है। आज हम लोग इस दिन के लिए यहाँ पर जमा हुए हैं कि हमको हमारे मजहब की आज़ादी, हमारे हिंदुस्तान की आज़ादी, हर एक चीज खुद हम अपने कुल्ली इख्तियार में है। ये हम लोगों के लिए बड़ी खुशकिस्मती की बात है, वरना ये आज़ादी से पहले
इतना भेदभाव रहता था हिंदुस्तान के अंदर कि लोग अपनी कोई भी काम अपनी मंशा के मुताबिक नहीं कर सकते थे। आज ये जो हमारा देश आजाद हुआ है, आज हम इस आजादी के तहत में अपनी मंदिर, मस्जिद, चर्च और जितने भी ये रिलीजियस स्थान है, ये सब के ऊपर हम अपना వాయిస్ ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున మిషన్ నేషనల్ ఫస్ట్ అనే పవిత్రమైన కార్యం ద్వారా దేశంలో ఉండే ప్రతి ప్రార్థనా మందిరాలు వేరవ్వచ్చు, మన ఆచార వ్యవహారాలు వేరవ్వచ్చు, మన పూజా విధానాలు వేరవ్వచ్చు, కానీ మన అంతిమ లక్ష్యం ఒకటే. మనమంతా కూడా వ్యక్తి కంటే ముందు దేశం ముఖ్యం, మనకి వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యం అనే సందేశాన్ని యావత్ దేశానికి కూడా సగర్వంగా చాటాలని మన పరిధిలో ఉన్న గుడి మరియు మసీదు, చర్చు వంటి పవిత్ర దేవస్థానాల్లోని పవిత్ర మందిరాల్లోని ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన దేశం అనేది నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కారకంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారంగా అనే పవిత్రమైన సందేశంతో ఒక మహాకవి చెప్పినట్టు మన సంబంధించి మన భావాలు ఉన్నప్పటికీ కూడా మన జాతి అనేది జాతి ప్రయోజనాల కోసం నిత్యం మనం పరితపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో వాయిస్ ట్రస్ట్ విజనరీ ఆర్గనైజేషన్ ఇన్స్పైరింగ్ చేంజ్ ఎవ్రీవేర్ అంటే ఒక స్ఫూర్తిదాయక మార్పు కోసం మన దేశం అనేది ముఖ్యం అనే సందేశాన్ని సగర్వంగా మొత్తం అందరికీ వెలుగెత్తి చాటాలనే ఉద్దేశంతో ఈ మిషన్ నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం ద్వారా పురస్కరించుకొని అందరం కూడా దేశం సంబంధించి మన మాతృభూమికి ఎంతో మంది వీరుల ప్రాణత్యాగం ఫలితం ఇది. ఈ వీళ్ళ ప్రాణత్యాగాలు అంటే ఎందరో కర్మఫలం ఆశించిన ధర్మవీరుల త్యాగాలను స్మరిస్తూ కూడా వాళ్ళ త్యాగాలన్నిటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఒకసారి వెలుగెత్తి మనం భారత్ మాతాకి జై అంటే వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతా సూచకంగా మన గుండె లోతుల్లో నుంచి ఒక్కసారి భారత్ మాతాకి జై అనే సందేశాన్ని చెప్తూ తద్వారా వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించిన గౌరవాన్ని అనేది మనం అందిద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. మరి గురువు గారి చేతుల మీదుగా నాటుదామని చెప్పి కోరుకుంటున్నాం. మట్టి ఫస్ట్ అంటే వ్యక్తిగత స్వార్థాల కంటే కూడా మనకి దేశం ముఖ్యమనే ఒక నినాదంతో, ఒక ఆశయంతో, ఒక సంకల్పంతో మేము నిర్ణయించుకున్న ఈ సంకల్పానికి మాకు ఆతిథ్యం ఇచ్చి మేము కూడా మనందరం కూడా భారతీయతని వెలుగెత్తి చూస్తామని చెప్పి మన ముస్లిం పెద్దలు అందరూ కూడా సంఘటితమై వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేయడం నిజంగా మన జాతి చేసుకున్న అదృష్టం. మనకు సంబంధించి మన సాలురికి సంబంధించి ఏ పండుగ అయితేనేమి, ఏ కార్యం అయితేనేమి మేము కూడా ముందుంటాము. ప్రతి కార్యక్రమంలో మేము ముందుండడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఆలోచనలో కాదు, మతంలో కాదు, జాతరలో చూపించి ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలకి కూడా వాళ్ళు మొత్తమంతా కూడా మతాంతరంగా కాకుండా వాళ్ళంతా కూడా సంఘటితమై మనమంతా భారతీయులు అని మన సాలూరికి సంబంధించి ఆతిథ్యం వహించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయతను చూపించి మన దేశం అంతా ఒక్కటే, మన భూమి ఒక్కటే, మన పండుగలన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు వేరైనా, మన ప్రార్థనా మందిరాలు వేరైనా, మన వ్యక్తులుగా మనమంతా వేరైనా కూడా మనకు దేశం ముఖ్యం, దేశ ప్రయోజనం ముఖ్యం అనే సందేశాన్ని వాళ్ళు ఆకర్షణగా చూపించారు. అందుకే మా ఈ సంకల్పానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా బలమవుతారని మేము అనుకున్న మా ఆలోచనకి అంకురార్పణ చేస్తూ వీళ్ళు అంతా సంఘటితమయ్యి మమ్మల్ని అంతా సంఘటితం చేసి మొత్తం సందేశాన్ని అంటే దేశం అంతా ఒకటనే సందేశాన్ని ఇచ్చిన ఈ మత పెద్దలకు ప్రత్యేకంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. అదే విధంగా మనకి వ్యక్తులుగా వేరవచ్చు, మన వైవిధ్యం అనేది మన బలం, మన ఐక్యత అనేది మన దేశానికి బలం. మన దేశానికి ఎప్పుడు కూడా మన వ్యక్తుల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, దేశ ప్రయోజనాలకి ముఖ్యమని మీరు ఆచరణ ద్వారా చూపించినందుకు ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా వాయిస్ తరపున చాలా తక్కువే. ఇక మీదట కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించే కానీ, సమాజానికి ఉపయోగపడే విషయాలు కానీ, సమాజానికి